హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అనమాట. పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పల్లీలు అనేవి ఫ్రై చేసుకొని వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పుదీనాను వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం చింతపండు, శనగపప్పు వేసుకున్నాను. మినపప్పు కొంచెం వేసుకొని వాటిని ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసినవి మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని అది స్మెల్ అనేది బాగా వస్తుంది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది ఎక్కువ ఉండదు. వాటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారుగా పల్లీలు కూడా నేను వేసుకున్నాను మిక్సీ జార్లోకి. పొట్టు తీసి పక్కన పెట్టుకున్నవి కూడా వేసుకొని కొంచెం బరకగా వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత మనము ఫ్రై చేసుకున్న పుదీనా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు ఒక 3 టమాటాలు అనేవి ఒక 3 తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అదే కడాయిలోకి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోకి టమాటా ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా. చూసారుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, పుదీనా పచ్చడి రెడీ అయినట్లే. తర్వాత పోపు కోసము మళ్ళీ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి వేసుకొని అలాగే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని చివరిలో కొంచెం పసుపు వేసుకున్నాను. వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చడి అనేది పోపు వేసుకుంటే అంతేనండి. సింపుల్ రెసిపీ. పుదీనా పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.